సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, టీడీపీలో మొదటి నుంచి అత్యంత సౌమ్యుడిగా పేరు పొంది, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీకి సంబంధించినటువంటి బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. నెక్స్ట్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సందర్భంగా బందర్ నియోజకవర్గం నుంచి పోటీ ఎలా ఉండబోతుంది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎట్లా ఉండబోతోంది మచిలీపట్నం అభివృద్ధి విషయంలో కొల్లు రవీంద్ర పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? అలాగే ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? మచిలీపట్నం అంటేనే రాష్ట్రంలోనే దాదాపు ఫస్ట్ మున్సిపాలిటీ. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ కాలంలోనే వర్తక వ్యాపార రంగాల్లో కానీ, అక్కడ కల్చరల్గా కానీ అన్ని రకాలుగా కూడా ఎడ్యుకేషన్ సెంటర్గా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం. కానీ తర్వాత జరిగినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో వెనకబడిపోయింది. ప్రధానంగా ఆనాటి వరకు దాదాపు ఇటు ఈస్ట్ కోస్ట్లో ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1లో ఉన్నటువంటి పోర్టుని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని టోటల్ కాకినాడకి షిఫ్ట్ చేశారు. అంటే దాదాపు గోవా నుంచి మచిలీపట్నం వరకు ఉన్నటువంటి మీటర్ గేజ్, ఆ రోజు మామూలుగా మీటర్ గేజ్ ఉండేది. దాన్ని ఒక ఉద్దేశపూర్వకంగా మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు బ్రాడ్ గేజ్ చేసి వదిలేయటం వల్ల ఆ రోజున ట్రైన్స్ అన్నీ ఆగిపోవడం, తద్వారా ఇక్కడి నుంచి మొత్తం కూడా కాకినాడకి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఎడ్యుకేషన్గా కూడా చాలా నిర్లక్ష్యం కాబడింది గత పాలకులు చేసినటువంటి కొన్ని పొరపాట్లు కానీ. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే మొత్తం సముద్ర తీర ప్రాంతం అవడం, డ్రైనేజీ ప్రాబ్లం, మంచినీళ్ళ సమస్య, పేదవారికి అక్కడ సరైనటువంటి ఉపాధి లేకపోవడం, ఈ తుఫాన్లకి వాటికి పెద్ద ఎత్తున నష్టపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. అక్కడ ఉన్నటువంటి గోల్డ్ కవరింగ్ పరిశ్రమ కూడా స్వతహాగా వాళ్ళు నడుచుతూ ఉండేది. దాని మీద తెలుగుదేశం వచ్చిన తర్వాతే అక్కడ కొంత డెవలప్మెంట్ అంటూ జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ అక్కడ ఒక పోర్ట్ నిర్మాణం జరగడానికి అక్కడ బ్రేక్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం, తర్వాత వచ్చినటువంటి పాలకులు నిర్లక్ష్యం చేయటం, మళ్ళీ ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో అప్పుడే కొద్దిగా కదలికలు రావడం జరిగింది. మరి వాటర్ సమస్య కూడా ఆనాడు తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అని చెప్పి దాదాపు 200 ఎకరాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయించడం. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత బందర్లో మచిలీపట్నంలో ఉన్నటువంటి టోటల్ పంపింగ్ సిస్టమ్ అంతా కూడా మార్చేసాం. ఒక ఫిల్టర్ బెడ్ ఒకటి, రాబోయే 4-5 లక్షల మంది జనాభా కూడా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయించడం. దానివల్ల ప్రతిరోజు మేము మంచినీళ్ళు అందించగలుగుతున్నాం. 8 ఓవర్ హెడ్ ట్యాంక్స్ రిజర్వాయర్లు కట్టించాం. అలాగే పైప్ లైన్లు మొత్తం కూడా మార్పు చేయించాం. తరగటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దాదాపు 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ మొత్తం కూడా మార్పించాం దాదాపు 25 కోట్ల రూపాయలతో. ఇట్లా టోటల్ మంచినీళ్ళ సమస్య లేకుండా మచిలీపట్నం పట్టణంలో, ఎందుకంటే నేను ఇంటింటికి వెళ్ళినటువంటి సందర్భంలో గతంలో నేను ఓడిపోయిన తర్వాత ఆ బిందెలు పట్టుకుని ఆడబిడ్డలు పడుతున్నటువంటి కష్టాన్ని చూశాను. ఆ కష్టం మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి నేను ఆ రోజున ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా పట్టణ పరిధిలో నీళ్ల సమస్య అనేది లేకుండా చేశాం. అలాగే ఇంకా రూరల్లో కూడా చేయడానికి కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చాం. ఆ రోజున చిన్నాపురం దగ్గర దాదాపు ఒక 11 కోట్ల రూపాయలతో అక్కడ ఒక స్టోరేజ్ పెట్టడానికి పెట్టాం. అట్లాగే రూరల్ కూడా ఇంటింటికి పంపులు ఇవ్వాలని కూడా స్టార్ట్ చేసాం. దురదృష్టం అప్పుడు గవర్నమెంట్ మారిన మీద పనులన్నీ అయిపోయినాయి. గతంలో మేము చేసిన ట్యాంకులకి రంగులు వేసుకున్నారు తప్ప ఈ గవర్నమెంట్లో ఇప్పుడున్నటువంటి స్థానిక మాజీ మంత్రి పేర్ని నాని గారు కానీ అక్కడ ఏమీ డెవలప్మెంట్ వాటర్ విషయంలో ఆయన ఏమి దాని మీద దృష్టి పెట్టాల. అలాగే డ్రైనేజ్ సమస్య, డ్రైన్స్ కూడా మరి గతంలో మొత్తం కూడా, ఎందుకంటే సముద్ర తీరంలో ఉంది, సముద్ర మట్టానికిను బందర్కి సమానంగా ఉంది. దానివల్ల వర్షం వచ్చినప్పుడు ఎదురు తంతం వల్ల వాటర్ పోకుండా 4-5 రోజులు నీళ్ళల్లోనే మునిగినటువంటి పరిస్థితి ఉంది మెయిన్ రోడ్లన్నీ కూడా. దానికి నేను ఆ రోజున ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి బాబు గారితో కూడా మాట్లాడుకుని దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 30% వర్క్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే 5 చోట్ల 5 పంపులు పెట్టి మొత్తం పడిన వాటర్ పడినట్టు పంపింగ్ చేయాలనేది దాదాపు 1500 నుంచి 2000 హార్స్పవర్ మోటార్లతో ఏర్పాటు చేయించాం. పనులు స్టార్ట్ అయినాయి. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత అది కూడా ఆపేశారు. ఇవాళ చిన్న వర్షం పడినా కూడా మెయిన్ కోనేటి సెంటర్లోనే పడవలేసి తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే అక్కడ కనీసం షిల్ట్ కూడా ఇట్లా సమ్మర్ వస్తే మేము అక్కడ షిల్ట్ ఏదన్నా సమ్మర్లో తీసేసి మొత్తం కూడా డ్రైన్లన్నీ కూడా
క్లియర్ చేసేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చే కనీసం ఆ షిల్ట్ కూడా ఇట్లా కాంట్రాక్టులు నేను అడిగాను, ఎందుకు మీరు గతంలో చేశారు కదా ఇప్పుడు ఎవరు రావట్లేదు ఏంటంటే బిల్లులు ఇవ్వట్లేదు, మేము వచ్చి నష్టపోతున్నాం అందుకే రావట్లేదు అన్నారు. ఇలా డ్రైనేజీ ఇవాళ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. అట్లాగే 6400 ఇళ్ళు G+3 హౌసెస్ కట్టించాం పేదవారి కోసం. దాదాపు 90% వర్క్ పూర్తి అయిపోయింది. జస్ట్ ఇంకా వాటర్ కనెక్షన్స్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, ఇంటర్నల్ రోడ్స్ చిన్న చిన్న వేయాల్సినవి. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు దానికి రంగులు వేసుకున్నారు తప్ప ఆ రోజు మేము అలాట్ చేసి బెనిఫిషియర్స్కి కూడా మేము అలాట్ చేసి ఇచ్చేసాం, పొజిషన్ కూడా వాళ్ళకి ఇచ్చాం. కానీ ఇవాళ వరకు వాళ్ళకి ఆక్యుపేషన్ కూడా దాన్ని ఏదో మార్పులు చేశారు, రకరకాలుగా చేసుకున్నారు. కనీసం వాళ్ళ పేదవాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే అక్కడ మనసు పట్ల ఈ రకంగా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ అయిపోయింది. ఇలా చెప్పాలంటే చాలా, ఎందుకంటే బీచ్ కూడా మేము డెవలప్ చేసాం. దాదాపు నేను 15 కోట్ల రూపాయలు బీచ్కి తెచ్చి ఆ ఇంటర్నల్ రోడ్స్ కానీ అక్కడ ఫేస్ లిఫ్ట్ చేసడం, అక్కడంతా కూడా లోతట్టు ప్రాంతంగా ఉంది సీ ఫ్రంట్లో. దానివల్ల వాటర్ వచ్చేసి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఆ బీచ్కి ఒక ప్రత్యేకత ఉంది. తీర ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం దగ్గర నుంచి మనకున్నటువంటి నెల్లూరు చివరి వరకు చూసుకున్నా ఇంత సేఫ్గా స్నానాలు చేయటానికి ఉన్నటువంటి బీచ్ లేదు. అందుకని దాన్ని ఒక టూరిజం స్పాట్ కింద డెవలప్ చేయాలని చెప్పి దానికోసం దాదాపు ఒక 50 ఎకరాల్లో మొత్తం మట్టితో లిఫ్ట్ చేయించాం. 4 అడుగులు 5 అడుగులు మట్టి ఫిల్ చేసి ఇంటర్నల్ రోడ్స్ వేసి వాల్ కట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక పార్క్స్ కూడా డెవలప్ చేయాలని చేశాం. చివరికి అది కూడా ఆపేశారు. తర్వాత రోడ్స్ కూడా ఇప్పుడు దానికి వెళ్ళడానికి కనెక్టివిటీ రోడ్డు కూడా 4 లైన్. ఎందుకంటే గతంలో బీచ్ ఫెస్టివల్ మేము ఏర్పాటు చేస్తే అద్భుతంగా పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి దేశ నలుమూల నుంచి కూడా వచ్చారు. అలా రేపు రాబోయే కాలంలో వచ్చే ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని 4 లైన్ కింద చేయడానికి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చిలకలపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బీచ్ వరకు అనుకుని ఫస్ట్ ఫేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ దాటే వరకు డబుల్ రోడ్ వేసాం విత్ సెంటర్ డివైడర్. మిగిలిన దాన్ని కూడా 30 కోట్లు శాంక్షన్ చేయించాం. ఆ 30 కోట్లు ఇప్పుడు చేయించుకోలేకపోయారు ప్రస్తుతం ఉన్నటువంటి వారు. తర్వాత బైపాస్ రోడ్డు అది కూడా 4 లైన్కి దాదాపు ఆ రోజున 16 కోట్లు తీసుకొచ్చి 3 పిల్లర్ సెంటర్ నుంచి పెడన్ రోడ్ వరకు, అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మీ డ్యాగస్ వరకు ఇలా టీ షేప్లో ఉంటుంది చేస్తే దాన్ని కూడా చాలా కాలం వాళ్ళు ముందుకు కూడా నడిపించుకోలేపారు. అంటే మీరు బీచ్ గురించి తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. బందర్ పోర్ట్ కోసం మీరు అనేక ఉద్యమాలు కూడా చేపట్టారు. మీ హయాంలో ఎందుకు బందర్ పోర్టుని తీసుకురాలేకపోయారు? ఎందుకు ఇప్పుడు అది వైసీపీ ఖాతాలోకి పడేలాగా చేసుకుంది? ఎలా అవుతుంది వాళ్ళ ఖాతాలో? ఇప్పుడు గతంలో ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఆ రోజున ఈ పోర్టుని బందర్ పోర్టుని తీసుకెళ్ళి గోగులేరుకి అమ్మేశారు ఇల్లు. నేను ఇవాటికి తీసుకొస్తా లెటర్, పేరు నాని గారు నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, గోగులేరులో ఈ పోర్టు కట్టుకోండి అని చెప్పి స్వయంగా ఈయన స్వహస్తాలతో రాసిన పేపర్లు మా దగ్గర ఉన్నాయి. ఆనాటి ఉన్నటువంటి ఎంపీ గారు కూడా సైన్ చేసి పెట్టారు, ఎన్ఓసి ఇచ్చారు ఇల్లు. మరి వాళ్ళకి ఎలా వస్తుందండి? అలాగే మేము వాళ్ళు ఏం చేసింది లేదు, ఎకరానికి 9 లక్షలు ఇస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టారు తప్ప అది కూడా శాంక్షన్ లేదు. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు, రోసే గారు అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, 6,200 ఎంత భూమి అన్నారు, భూమి ఎక్కడా లేదు. మేము వచ్చిన తర్వాత టోటల్ మొత్తం కూడా రైతులతో కూడా మాట్లాడి ఎకరాకి 25 లక్షల రూపాయలు చొప్పున రైతులకి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇస్తానంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకున్నాం. లేదు ల్యాండ్ పర్చేస్ కింద కావాలంటే పర్చేస్ కింద ఇస్తాను, ల్యాండ్ ఎక్విజేషన్ కావాలంటే ఎక్విజేషన్ ఇస్తాను. వాళ్ళకి ఏది బెనిఫిట్ అయితే అది. 6 లక్షల రూపాయలు ఉండే పొలాన్ని 2.5 ఎకరాలు వేసుకుంటే 2.5 టైమ్స్ వస్తుంది వాళ్ళకి. అంటే సుమారుగా ఒక 18 లక్షలు 16 లక్షలు వస్తుంది. దాన్ని 25 లక్షల రూపాయలు ఇచ్చాం. ఆ రోజు బాబు గారి దగ్గర రైతులందరూ కూడా తీసుకెళ్ళి భూమి అంతా ఎక్వైర్ చేసింది మేము. పనులు స్టార్ట్ చేసాం నవయుగ సంస్థతో. ఎందుకంటే ల్యాండ్ లేకపోతే ఎవరు రారు కదా. ఆ ప్లాన్ అంతా కూడా ఒక లాజిస్టిక్ సెంటర్ కింద చేయాలని దాన్ని చేయటం జరిగింది. అంటే పెద్ద షిప్స్ కూడా తీసుకొచ్చి ఆ పెద్ద షిప్పుల ద్వారా అక్కడ అన్నీ కూడా చిన్న షిప్పులు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అలాంటి చేయాలనుకుంటే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఒక మైనర్ పోర్ట్ చేశారు, డెప్త్ తగ్గించేశారు, దానికి వేయాల్సినటువంటి బ్రేక్ వాటర్ తగ్గించేశారు. ఇవాళ మైనర్ పోర్ట్ కింద చేశారు. ఏంటి ఉపయోగం? ఇవాళ చేస్తున్నారు ఏదో మట్టి పోస్తున్నారు అంతే, సముద్రంలోకి బ్రేక్ వాటర్ వేస్తున్నారు. రమ్మనండి చూపించమనండి. అక్కడ ఏ నాణ్యతలో చేస్తున్నారా? అది ఆగుతుందా? సీలో పోయేసినటువంటి మట్టి ఆగుతుందా? చిన్న చిన్న రాళ్ళు ముక్కలు రప్పలు తీసుకొచ్చి పోస్తూ ఉన్నారు, ఆగుతాయా? కింద దానికి కావాల్సినటువంటి పిల్లర్స్ వేసుకోవాలి, దాన్ని నిలబడే విధంగా చేసుకోవాలి. జస్ట్ ఊరికే అది రోడ్ ఫామ్ చేసి ఇవాళ మేము పోర్టు పని చేస్తున్నాం ప్రజలు నమ్ముతారా? అంటే పోర్టు నిర్మాణ విషయంలో ఎటువంటి అభివృద్ధి చేస్తున్నాం అనే దానికి చర్చకు కూడా సిద్ధమని పేర్ని చెప్పారు. అలాగే అభివృద్ధి బందర్ విషయంలో కూడా ఏదైతే మీరు చేయలేని పనులన్నీ ప్రజలకు మేము చేసి చూపించాము, ఖచ్చితంగా బందర్ విషయంలో
వైసీపీ ప్రభుత్వమే అభివృద్ధి అరే అనేది దీనికి ఉదాహరణ చెప్తున్నా G+3 హౌసెస్ మీకు వెళ్తే కనపడుతుంది ఎదురుకుండా. ఆ ఇల్లు ఇస్తాక మనసు రానోడికి ఇంకేం అభివృద్ధి చేశారండి? నేను డ్రైన్ చెప్పా, వాటర్ చెప్పా, ఏం చేశాడు ఆయన చెప్పమనండి? మంత్రి చేశాడు ఆయన, లేదా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏం నిధులు తీసుకొచ్చారు చెప్పమండి? నేను చెప్తాను, 2,000 కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చాం ఏదైనా కానీ మేము. ఇప్పుడు విజయవాడ మచిలీపట్నం రోడ్డు మేము తెచ్చింది. ఆనాడు సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారి దగ్గరికి నేను ఎంపీలందరినీ కూడా తీసుకెళ్ళి టోటల్ ఆ రోజున అందరం కూడా కూర్చుని ఆ రోజు అది రోడ్డు ఎవరే కాంట్రాక్టర్ వేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోతే అప్పుడు ఇమ్మీడియట్గా గడ్కరీ గారు పిలిపించి అది ఈపీసీ కింద పెట్టించి ఆ రోజున ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేశారు. ఇవాళ రోడ్డు అది అయింది మా ఘనతే. ఇవాళ మచిలీపట్నంలో జరిగినటువంటి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము చెప్తున్నాం కదా, ఆయన చెప్పమనండి ఏం డెవలప్మెంట్ చేశారు చెప్పమనండి, పోర్టుకి ఏం చేశారు చెప్పమనండి. ఇవాళ ఏదో లోన్ తీసుకొచ్చి ఆ లోన్ వాడుకున్నారు తప్ప బందర్ పేరు చెప్పుకుని అక్కడ కన్స్ట్రక్షన్ ఏం జరిగింది చూపించమనండి. ఏమన్నా ఫిషింగ్ హార్బర్ అయిపోయింది, 250 కోట్ల రూపాయలకి మేము ఆ రోజు టెండర్ పిలిచాం, ఇవాళ 450 కోట్లు చేశారు. ఏం పెరిగింది? ఎస్టిమేషన్ ఎందుకు పెరిగింది అంటే ఇలా కమిషన్ల కోసం ఎస్టిమేట్లు పెంచేస్తారా? ఏమిటి అక్కడ డ్రెడ్జింగ్ ఏది? డ్రెడ్జింగ్ పేరుతో బిల్లులు చేసుకున్నారు తప్ప ఎంత లోతు డెప్త్ తీశారు ఏదో చూపించమనండి. ఏం లేదు, మట్టి అమ్ముకున్నారు, తీర ప్రాంతంలో మట్టి అమ్ముకుంటున్నారు, సముద్ర బీచ్ పేరుతో మేము వేసినటువంటి మట్టి కూడా అమ్ముకున్నారు, పోర్టు పేరుతో ఇవాళ మట్టి తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పోసి మిగతా మట్టి అంతా వేసుకుని పోతా ఉన్నారు, అమ్ముకుంటా ఉన్నారు. ఇంతే తప్ప భూ కబ్జాలు, ఆయన ఆస్తులు పెంచుకున్నాడు తప్ప బందర్కి అభివృద్ధి ఏం చేశారు చూపించమనండి. ఇవాళ గోడౌన్స్ కట్టుకున్నాడు, ఆయన రైస్ మిల్ కట్టుకునే భూములు పూడ్చుకున్నాడు, బందరు చుట్టుపక్కల బినామీల పేరుతో 100 ఎకరాలు కొనుక్కున్నాడు. అదే అభివృద్ధి? అదేనా అభివృద్ధి అంటే? చూపించమనండి. ఏ డబ్బులు దేనికి ఎంత ఖర్చు పెట్టి చూపించమనండి. మున్సిపాలిటీకి ఏమున్నాయి? మేము స్టార్ట్ చేసిన పనులు ఎందుకు ఆపేశారు? అవన్నీ కంప్లీట్ చేసుకున్న బందరికి ఒక రూపం వస్తుంది కదా. జనసేన పార్టీతో టీడీపీ పార్టీ కలిసి వెళ్తున్నారు ఈ ఎలక్షన్స్కి. అదే జిల్లా అంటే మీ నియోజకవర్గం నుంచి వండ్రెడ్డి రామకృష్ణ కూడా అదే సీట్ కోసం ఆశిస్తున్నారు. ఈసారి ఎలియన్స్లో భాగంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీకు ఎటువంటి హామీ అయినా బాబు గారి నుంచి ఉందా? అదేం లేదండి. అంటే ఎలియన్స్ అనేది అవసరం అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఈ రాక్షస పాలన పోవాలా, నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీలు రావాలి. అంటే వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలంటే ఓటు చేయకూడదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు చేయకుండా ఉండాలంటే జనసేన కూడా సపోర్ట్ చేయాలనేది ప్రజలు కోరుకున్నటువంటి పొత్తిది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పాజిటివ్గా రావడం, కాబట్టి ఇప్పుడు గెలుపు అనేది 100% ఫిక్స్ అయింది. టికెట్ల విషయం అంటారా, బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారు, డిసైడ్ చేస్తారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎలా డిసైడ్ చేసినా పనిచేయడానికి మేము సిద్ధంగా. పొత్తులో భాగంగా ఎంపీ సీటు తనకి రాదని చెప్పి కొనకల నారాయణ గారు వైసీపీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఆయన ఇప్పటి వరకు కూడా వెన్నంటున్నారు. నిజంగా అటువంటి స్టెప్ తీసుకుంటే మీరు ఎట్లా? అలాంటి స్టెప్ తీసుకోరు ఆయన, ఎందుకంటే ఆయనకి చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే వారు గతంలో దాదాపు కొన్ని సంవత్సరాలు 40-50 సంవత్సరాలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే కనీసం వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. కొనకల నారాయణరావు గారు కానీ, వాళ్ళ తండ్రి గారు కానీ, ఇంకా అంతకుముందు వాళ్ళందరూ కూడా బుల్లయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా పనిచేశారు. వాళ్ళని వాడుకున్నారు తప్ప ఎప్పుడు లేదు. కానీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే 3 సార్లు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తాం. 2 సార్లు ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. కానీ చాలా ఆయన ఎంపీగా అందరినీ కూడా ఎమ్మెల్యేలను కలుపుకుంటూ మమ్మల్ని అందరూ కూడా చిన్నవాళ్ళైనా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన చేసడం జరిగింది. ఆయన అలాంటి ఆలోచన ఎప్పుడు చేయరు. ఆయన మాతో ఇప్పటికీ చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే ఉందాం, తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యతలు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కంటిన్యూగా మా గెలుపుకి నిరంతరం మాతో మానిటర్ చేస్తూ చెప్తా ఉన్నారు. టీడీపీ పార్టీకి బీసీలు వెన్నెముకగా మొదటి నుంచి ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో బీసీలంతా కూడా వైసీపీని వైపు మొగ్గు చూపారు అనేది వాస్తవంగా చెప్పుకోవాలి. ఈసారి బీసీలు మీరు బీసీలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. బీసీల పరిస్థితి ఎట్లా ఉంది? బీసీలకు పెద్ద పీట వేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు పదే చెప్తూ ఉన్నారు. బీసీల పరిస్థితి ఎట్లా ఉంది ఈసారి? అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు బీసీలు. లాస్ట్లో కూడా ఏంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ 2019లో ఒక్క బీసీలే కాదు అన్ని వర్గాలు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా, చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు, గెలిచాడు. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. చాలా స్వేచ్ఛగా చక్కగా పరిపాలన చేయొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక కక్షపూరితమైనటువంటి పరిపాలన చేశాడు. ప్రధానంగా అతను వచ్చిన తర్వాతే బీసీలకి అణిచివేతకి స్టార్ట్ అయింది. ఆనాడు మరి అచ్చెన్నాయుడికి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్షిప్ని
పూర్తిగా అణిచేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దాంట్లో భాగంగానే అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయించడం, తర్వాత నా మీద ఒక హత్య కేసు పెట్టడం, నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టడం, తర్వాత అయ్యన్న పాత్రికుడు, యనమల గారు, ఇట్లా అందరూ అంటే అన్ని వర్గాలు అన్ని కమ్యూనిటీస్ కూడా చేశారు. ఇప్పుడు ఎలా చూస్తే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, మరి గుంటూరు జిల్లా నుంచి దూళిపల్లి నరేంద్ర గారు, ఇట్లా చాలామందిని ఏంటంటే తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనేది ఒక కక్షపూరితమైన కార్యక్రమాలతో చేశాడు. అభివృద్ధిలో కూడా చూసాం, ప్రజా వేదికను కూల్చేయటం, డెవలప్మెంట్ అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అందరూ కూడా డిసైడ్ అయినారు, ప్రజలందరూ కూడా ఇలాంటి కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదనేది ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. రేపు ఎలక్షన్స్లో ఎందుకంటే అనేక రకాలుగా నష్టం జరిగింది. ఇవాళ చూస్తే అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నాడు. మరి ఒక దళిత డాక్టర్ సుధాకర్ని మరి ఎంత హింసించి, అంటే మాస్క్ అడిగితో కూడా పాపం కోవిడ్ టైంలో మరి ఆయన్ని ఎలాగ హింసించి చేశారో చూసాం. అలాగే అనంతబాబు ఎమ్మెల్సీ అతను సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని, దళితుడిని హత్య చేయటం, ఇంటి డోర్ డెలివరీ చేయటం. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా కొంతమందిని తోట చంద్రయ్య అని చెప్పి మాచర్లో అతి దారుణంగా నడి రోడ్డు మీద పేక్కోసి చంపేయటం, నందం సుబ్బయ్య అని ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఒక బీసీ సోదరుని చంపేయటం, రీసెంట్గా అమర్నాథ్ గౌడ్ అని చెప్పి రేపల్లెలో 15 సంవత్సరాల బిడ్డని అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేయటం. ఇలా చెప్పండి చాలా. మొన్న రీసెంట్గా కూడా మాచర్లో దుర్గారావు అని చెప్పి ఒక మత్స్యకారుడు వీళ్ళ వేధింపులు భరించలేక అక్రమంగా కేసులు పెడితే అతని బోట్లో ఉన్నటువంటి వాళ్ళ తాడుని చుట్టుకుని ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. బీసీలందరూ కూడా విరక్తి చెందారు. అట్లాగే కార్పొరేషన్లను పెట్టి మొత్తం నిర్వీర్యం చేసి ఒక్క పైసా కూడా ఇవ్వాల. 56 కార్పొరేషన్లు పెట్టాడు, ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వాల. ఇవాళ గతంలో మాకు సబ్-ప్లాన్ ఉండేది, సబ్-ప్లాన్ నిధులు లేవు. ఒకటి కాదు, అన్ని రకాల రాజకీయంగా గతంలో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ కోత ఇచ్చాడు. 34%ని 24 తీసుకొస్తే దాదాపు 16,800 మందికి రాజ్యాంగపరం కుర్చీలు పోయినాయి. ఇవాళ ఎమ్మెల్యేలు ఇచ్చాను లేకపోతే మంత్రులు ఇచ్చానని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. వాళ్ళకి ఏ అధికారాలు ఉన్నాయి చెప్పమానండి? ఏ మంత్రికి ఏ అధికారాలు ఇచ్చాడు? ఒక 4 5 పెట్టుకున్నాడు, ఆయన బంధువులను ఆయన సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాడు, వాళ్ళ చేతుల్లో నడుపుతా ఉన్నాడు. ఇవాళ చూడండి, ఉత్తరాంధ్ర చూస్తే మొన్నటిదాకా విజయసాయిరెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, అట్లాగే అయోధ్య రామిరెడ్డి గారు, ఇటు చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇలా వీళ్ళ పెత్తనాలు తప్ప ఏ మంత్రికి ఏ అధికారాలు ఉన్నాయి? ఇవాళ మళ్ళీ మోసం చేయడానికి అంటే ఉన్నతమైనటువంటి విధులు నిధులు ఉన్న పదవులన్నీ కూడా ఎవరికి ఇచ్చుకున్నాడు? ఇప్పుడు టీటీడీ చైర్మన్ గతంలో మేము ఎవరికి ఇచ్చాం? కాగిత వెంకటరావు గారికి, ఇట్లా మరి సుధాకర్ యాదవ్ గారికి ఇలా ఇచ్చాం. ఇవాళ ఎందుకు బీసీలు పనికిరారా పదవులు చేయటానికి? ఏపీఐసీ చైర్మన్ గతంలో మేము కృష్ణ యాదవ్ గారికి ఇచ్చాం. అలాంటి పదవులు చేయటానికి బీసీలకి అర్హత లేదా? ఇవాళ నువ్వు ఎవరికి ఇచ్చుకున్నావు? ఇవన్నీ కూడా మళ్ళీ మనల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకున్నారు అందరూ. ఇవాళ డీజీపీ ఎవరు, సీఎం ఎవరు, చీఫ్ సెక్రటరీ ఎవరు, అంతా ఆయన సామాజిక వర్గమే కదా. అంటే నేను కాదంట్లా, సామాజిక వర్గం అందరికీ ఇవ్వాలి. బీసీలు ఉన్నారు కదా, మిగతా కులాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. సీఎం నువ్వే, డీజీపీ నువ్వే, మీ వర్గమే, సిఎస్ మీ వర్గమే, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మీ వర్గమే. ఇట్లా అయితే ఎట్లా? ఇవాళ అది ఖచ్చితంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీనే గతంలో అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా నిష్పక్షపాతంగా అసత్య ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో కులాలు పెట్టి, మతాలు పెట్టి, ప్రాంతాలు పెట్టి విడగొట్టాలని చేశాడు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడిని రేపు ఎన్నుకోబోతా ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ బీసీకి సంబంధించిన వెన్నెముక ఎక్కడికి పోలేదు టీడీపీ పార్టీకి, అలాగే ఉంది ఓట్ బ్యాంక్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క పేరు కూడా ప్రకటించలేదు. మీ నాయకుడు కావచ్చు, అటు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇంకొక నెల రోజులు మాత్రమే టైం ఉంది ఎలక్షన్ కోడ్ రావడానికి కావచ్చు, దీనికి కావచ్చు. ఇప్పటి వరకు ప్రకటించకపోతే అభ్యర్థులు గ్రౌండ్లో వర్క్ ఎప్పుడు చేసుకుంటారు? అలాగే కొంత అసంతృప్తులు కూడా చాలా మంది ఉంటారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఎక్కడ ఉందంట? అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ వస్తుంది మాకు, వాళ్ళ ద్వారా వాళ్ళ పనితనం అన్నీ కూడా చూస్తారు. ఆల్రెడీ పార్టీ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు, ప్లస్ ఇండివిజువల్గా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ చేసే కార్యక్రమాలు చూస్తారు. తర్వాత గ్రౌండ్లో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో కూడా చూస్తారు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసి త్వరలోనే ఇస్తారు. ఎందుకంటే కొద్దిగా పొత్తులు, తర్వాత ఈ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా నెల వారం వీక్లీ తెచ్చుకుంటా ఉన్నారు.
ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న వ్యక్తుల్ని పెట్టడం, ప్రజలు కోరుకున్న వ్యక్తుల్ని రేపు అసెంబ్లీలో కూర్చోపెట్టాలని బాబు గారి కోరిక. ఖచ్చితంగా అదే జరుగుతుంది. మీరు అబ్కారీ శాఖకి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఏదైతే మంత్రి పదవి మీరు చేసి ఉన్నారు, దాంట్లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి, అలాగే డెవలప్మెంట్ ఏం చేయొచ్చు, దానివల్ల వచ్చే ఇన్కమ్ ఎంత, అన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయి. ప్రస్తుతం అబ్కారీ శాఖ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? అలాగే ప్రజలకు మీరు అంటే ఆ శాఖ ద్వారా పనిచేశారు, ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న లెక్కలను బట్టి చూస్తే ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి చెప్పిందే తప్పాడు, మాట తప్పాడు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఫస్ట్ది మద్యపాన నిషేధం అన్నాడు, తర్వాత దశల వారీ నిషేధం అన్నాడు. ఇవాళ పూర్తిగా ఇంటింటికి మద్యం అయిపోయింది, అది కూడా జే బ్రాండ్సే. గతంలో మేము చాలా ఒక నిష్పక్షపాతంగా దాన్ని కంట్రోల్ చేసే విధంగా మేము చేయడం జరిగింది. అదేదో ఆదాయ వనరుగా మేము చూడాల. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నాడు. జే బ్రాండ్లు, వాళ్ళ కంపెనీల డిస్టిలరీస్ అన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుని, ఆ బ్రాండ్ల పేరు కూడా ఎప్పుడు వినలే, ఇవాళ ఆ బ్రాండ్లు పెట్టి జనాల ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉన్నాడు. ఇవాళ ఎంతమంది, దాదాపు 35 లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు రాష్ట్రంలో, ఇది ఆ మద్యం తాగి. చాలా దాదాపు 30-40 వేల మంది చనిపోయారు, లివర్లు కిడ్నీలు చెడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలం దీన్ని ఒక ఆదాయ వనరుగా, ఆయన సొంత ఆదాయంగా కూడా చూసుకుంటా ఉన్నాడు. ఇదైతే మంచి పద్ధతి కాదు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఇవాళ దీని మీద ఎందుకంటే చెప్పాలంటే చాలా గతంలో ఎప్పుడు ఇలా లేదు. డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలా పరిస్థితులు ఎప్పుడు చూడలేదండి. కానీ పోవాలి ఖచ్చితంగా. రేపు బాబు గారు కూడా చెప్తున్నారు, అంటే ఎందుకంటే ఒక్కసారిగా తీయడం అనేది కుదరదు. కాబట్టి రాబోయే కాలంలో నాణ్యమైనటువంటిది ఇచ్చి ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ఆ కార్యక్రమం చేస్తాం. మచిలీపట్నం నుంచి వైసీపీకి సంబంధించిన అభ్యర్థిగా పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టుని ప్రకటించారు. అతని వల్ల అంటే నియోజకవర్గానికి ఇప్పటి వరకు టీడీపీ చేసింది ఏమీ లేదు అని ఇప్పటి వరకు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అసలు పేర్ని కిట్టు అనే వ్యక్తి పైన మీరు పోటీ చేస్తానికి ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సిన అవసరం ఉంది. సో ఎట్లా ఉండబోతోంది నెక్స్ట్ ఎన్నికలు? నిజంగా మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రజలు ఎంతవరకు ఆహ్వానిస్తారు దీన్ని? చూద్దాం. రీల్స్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. రీల్స్లో చేసినట్లుగా రియాలిటీలో కుదరదు కదా. గతంలో ఖచ్చితంగా, ఎందుకంటే పేర్ని నాని గారు ఏం చేశారో బందరు ప్రజలు తెలుసు, వాళ్ళ కుమారుడిగా ఈయన ఏం చేశాడో బందరు ప్రజలు తెలుసు. ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్తా ఉన్నారు, మా కొడుకు ఏదో ఎరగదీసేసాడని చెప్పి తండ్రి చెప్తా ఉన్నారు. ఏది మన కరోనా టైంలో చేశారని. ఏంటి వీళ్ళు చేసింది? 11 మంది ఆక్సిజన్, వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల 11 మంది ఆక్సిజన్ లోపం వల్ల చనిపోయారు. దాన్ని బయటికి రాని వల్ల రెమిడైజర్ ఇంజెక్షన్స్ దాదాపు పెద్ద స్కామ్ అది. ఆ స్కామ్లో వీళ్ళ పాత్ర ఉంది. ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా అవన్నీ బయటకు తీస్తాం. అట్లాగే ఒక స్కానింగ్ సెంటర్ పెట్టారు, పనికిరాని చెత్త మిషన్స్ తీసుకొచ్చి స్కానింగ్ సెంటర్ పెట్టి డబ్బుల కోసం కకృతిపడి చేసుకునేది ఇదే సేవ, దీన్నే సేవ అంటారు. అట్లాగే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక మేయర్ కూర్చునే స్థానంలో ఈయన కూర్చుని మేయర్ని డమ్మీలు చేసి చెప్పమన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, ప్రజల చేత ఓట్లు వేయించి గెలిపించినటువంటి కార్పొరేటర్లని డమ్మీలు చేసి ఈయన పెత్తనం చేయటం, ఇదేనా లీడర్షిప్ అంటే? ఇప్పుడు అక్కడ మట్టి అమ్ముకుంటా ఉన్నారు, నిత్యం దోపిడీ, నిరంతరం దోపిడీ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి దాంట్లో కూడా కమిషన్లు కక్కుర్తి పడతాం. తండ్రి తప్పిదాలు చేశారు, కొడుకు అదే బాటలో నడుస్తూ అదే రకంగా ప్రజల్ని దోచుకునే కార్యక్రమం చేసి ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతూ ఉంటే అది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వడం, అధికారులని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ అక్కడ చెప్పాలంటే రాజ్యాంగేతర శక్తిలాగా పనిచేశాడు ఈయన. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు ఒక రాజ్యాంగేతర శక్తిలాగా పనిచేసి ఎక్కడ చూసినా గంజాయి, వాళ్ళని వీళ్ళే కాపాడతారు. ఎక్కడ చూసినా కూడా గొడవలు, వాళ్ళని వీళ్ళే కాపాడతారు. దాడులు చేయిస్తాం, అక్రమ కేసులు పెట్టించడం, ఎవరన్నా కష్టం వచ్చి ఇబ్బంది వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని లోపల కూర్చోబెట్టి అరెస్టులు చేపిస్తారు. ఇవాళ చూస్తే చాలా వైసీపీ నాయకులను కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రేపు మేము గతంలో ఏం చేసామనేది వీళ్ళు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కదా. సాక్ష్యాలు, నిలువెత్తు సాక్ష్యాలు ఉన్నాయి. రిజర్వాయర్లు, ప్రతి వీధికి ఒక రిజర్వాయర్ కనబడుతుంది. రోడ్లు, మేము వేసిన రోడ్లు ప్రతి ఒక్కరికి కనబడుతుంది. G+3 హౌసెస్ కనపడుతుంది.
మేము చేసినటువంటి అభివృద్ధి బీచ్లో చూపిస్తారు, రోడ్లు, డ్రైన్లు, అవన్నీ కూడా ఖచ్చితంగా. దీంతోపాటు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా నాకు ఒక ఆలోచనలు ఉన్నాయి. గతంలో కూడా కొంత స్టార్ట్ చేసాం, అవన్నీ కూడా కొంత అయిపోయినాయి. రాబోయే కాలంలో ఒక స్టేడియం తీసుకొచ్చాం, 13 కోట్లు తీసుకొచ్చాను నేను ఆ రోజున. ఖేలో ఇండియా కింద అథ్లెటిక్ ట్రాక్ 8 కోట్లు, స్విమ్మింగ్ 500 మీటర్స్ స్విమ్మింగ్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్కి 5 కోట్లు, 13 కోట్లు తీసుకొచ్చి ల్యాండ్ అలాట్ చేస్తే ఇవాళ దాన్ని ఉపయోగించుకోవాలి వాళ్ళు. అక్కడెక్కడ స్టేడియం ఉందో చూపించమని, ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణ చేయించడం, వాళ్ళకి లేనిపోయిన ఆశలు పెట్టడం. ప్రతిసారి అంతే, ఎలక్షన్స్ ముందు ఇళ్ల స్థలాల పేరు పెట్టో లేదంటే అసైన్ ల్యాండ్లకి పట్టాలు ఇస్తున్నాను, అన్నీ కూడా తప్పుడు విధానాలతో నడుస్తాం. ధైర్యంగా దమ్ముగా నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఫస్ట్ సంవత్సరమే చెయ్యి. ఫస్ట్ సంవత్సరం ఇళ్ల స్థలాలు లేదా అసైన్ ల్యాండ్స్కి పట్టాలు, చివరిలో ఎన్నికల ముందు చేస్తున్నాంటే ఇదంతా కూడా డ్రామా. ఖచ్చితంగా ప్రజలకు ఇవన్నీ కూడా చైతన్యపరుస్తాం. మేము ఏం చేసిందో చూపిస్తాం. మేము రేపు రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం ఖచ్చితంగా చూపిస్తాం. ప్రజలకి మా మీద విశ్వాసం ఉంది, చేసి చూపిస్తాం. మీ పైన ఉన్నటువంటి ఏదైతే హత్యాయత్నం కేసుని వారు దాన్ని చూపిస్తూ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజల్లో ఈ మీ పైన ఉన్నటువంటి కేసు కావచ్చు, లేకపోతే మీరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ మార్పు ఎట్లా ఏమైనా కనిపించిందా? ముందుకి మీ పైన కేసు పెట్టిన తర్వాత వచ్చిన దానికి ప్రజల్లో మీరు తిరిగారు, ఇంటింటికి వెళ్తూ ఉన్నారు ఇవాళకి కూడా. అప్పుడు మీకు ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్? నేను చెప్పక్కర్లా, ఎందుకంటే వాళ్ళు చేసిన విధానాన్ని ఒక్క బందరు ప్రజలే కాదు, మచిలీపట్నం ప్రజలే, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, తెలుగు బిడ్డ అనే వాళ్ళు ఎవరు నమ్మల. ఒక ఉద్దేశపూర్వకంగా హత్య కేసు నా మీద పెట్టారనేది ప్రతి ఒక్కరు కూడా. నేను అరెస్ట్ చేసినప్పుడు, నేను లోపల రాజమండ్రి జైల్లో 54 రోజులు ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే మంత్రిగా నేను పనిచేశాను, మా మావయ్య గారు మంత్రిగా పనిచేశారు. ఏ రోజు మా మీద ఇలాంటి అపవాదాలు లేవు, ఏంటి ఇలాంటిది మా కుటుంబం మీద పెట్టారని చెప్పి నేను చాలా బాధపడ్డాను. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ, వాళ్ళు నా పట్ల చూపించినటువంటి ప్రేమ, నిజంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా దాన్ని ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చర్చిస్తూ ఉంటారు. ఇవాళ బందరు ప్రజలైతే మొట్టమొదట నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. లేదా నేను బయటకు వచ్చి తిరగలిగేవాడిని కాదు. ఆ రోజు నేను పడినటువంటి వేదన, బాధ నాకు తెలుసు. కానీ బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం, స్ఫూర్తితో మరి మేము ముందుకెళ్ళడం జరిగింది. అలాగే బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా సపోర్ట్ చేసి పొలిట్ బ్యూరో మెంబర్గా, బీసీ విభాగానికి స్టేట్ ప్రెసిడెంట్గా మరి వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఖచ్చితంగా రేపు మచిలీపట్నానికి కావాల్సినటువంటి విజన్ ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళే చెప్తా ఉన్నారు, మీరే కావాలి, రావాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా వస్తాం, చేస్తాం. చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన కొడాలి నాని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆయన చేసే ఏవైతే కామెంట్స్ అన్నిటినీ కూడా ఎలా తీసుకుంటున్నారు? ప్రజలే తిడతా ఉన్నారు, నేను చెప్పక్కర్లే. పనికిరాని, ఎందుకంటే ఆ భాష ఎవరో చెప్పక్కర్లే. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, అట్టిపళ్ళు బండి దగ్గర అట్టిపళ్ళుతో నవ్వులే మేకలాంటాడు. ఆవిడ కూడా నేను సమాధానం చెప్పాలని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడివాడ క్యాసినోలు పెట్టి ఒక పవిత్రమైనటువంటి ఆ గుడివాడని నాశనం చేశారు. ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, దాంట్లో క్యాసినోలు పెట్టి, క్యాబరీలు పెట్టి నానా భ్రష్టు పట్టించారు. వాళ్ళు నోరు ఉంది కదని ఏది పడితే అది వాగితే ఏం జరుగుతుందో రేపు ఫ్యూచర్లో చూస్తారు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి విలువ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి తన్ని తమిరేలా ఉన్నారు. ఖచ్చితంగా రేపు వాళ్ళు చూస్తారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి రేపు దానికి అనుభవిస్తారు. రెడ్ బుక్ అంటూ లోకేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకోవాలంటారా, లేకపోతే అందులో మీరు కూడా ఏమైనా కొన్ని పేర్లు సజెస్ట్ చేశారు? ఎందుకంటే మీరు కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు, అధికారుల పేర్లు అందులో అందరివి ఇందులో నోట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. మీరు కూడా ఆయనకి ఏమైనా సజెస్ట్ చేసిన? అంటే అవసరం కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకులు కానీ అధికారులు కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ గాంధీ గారు కోరుకున్నది ఏంటంటే ఒక స్వతంత్రమైన డెమోక్రటిక్ పరిపాలన అందించాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ ఒక నియంత పాలన జరుగుతోంది. దానికి కొంతమంది తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పోస్టింగ్ల కోసమైనా కానీ లేకపోతే కమిషన్లకు కక్కుర్తిపడి కానీ అధికారులు కూడా వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విలువలేంటో చూపించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగోతాలు మొత్తం కూడా బయటపడి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అది ఎప్పటికీ కూడా అది నిలబడుతుంది. తప్పు చేసినాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాలి. ఇవాళ ఒక ప్రజాస్వామ్యంలో మీరు ఉన్న అధికారులు మీరు ఏమని ప్రమాణం చేసి వచ్చారు?
ఇవాళ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? డీజీపీలు కానీ వాళ్ళ పోస్టింగ్ల కోసం కింద ఉన్నటువంటి ఎస్ఐని, సిఐని, కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ని బెదిరించి భయపెట్టి ఒక నియంత పాలనగా చేయాలని సాగుతుందా? ఖచ్చితంగా ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మేము ఖచ్చితంగా దాంట్లో మేమైతే చాలా సీరియస్గా ఉన్నాం ఆ విషయం. ఓకే, అంటే బీసీలకు ప్రతినిధిగా మీరు ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలను కూడా మీరు చేపట్టారు. జై హో బీసీ కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలను చేపట్టారు. అటు దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ బీసీల పాత్ర టీడీపీ విషయంలో ఎలా ఉండబోతాం? ఖచ్చితంగా బీసీలకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆనాడు బీసీలో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని ఆయన ఆ రోజున పైకి తీసుకొచ్చినారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఇలా అనేక మంది బీసీ నాయకత్వాన్ని ఆ రోజున తీసుకురావడం. అట్లా కాకుండా ఆ రోజు గ్రామీణ లోకల్ బాడీస్ అన్నీ కూడా పంచాయతీలు కానీ, మిగతా జిల్లా పరిషత్తులు కానీ అన్నీ కూడా ఆ రోజు కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉండే. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకురావడం వల్ల ఇవాళ లీడర్షిప్ అంటే వచ్చింది. ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ, కర్ణ మున్సబులు, బాంచన్ దొర అని చెప్పి బీసీలందరూ కూడా వాళ్ళ ముందు మోకరెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఒక లీడర్షిప్ కొంతవరకు వచ్చింది. ఇంకా చాలా వర్గాలు కనీసం పంచాయతీ కార్యాలయాలకి గడప తొక్కిన పరిస్థితి కూడా లేదు. అందుకనే దానికోసం ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ అని కూడా మేము ఒక ఇది పెట్టాం. ఇవాళ బాబు గారు వచ్చిన తర్వాత చిన్న కులాల్లో కూడా లీడర్షిప్ని తయారు చేయాలని చెప్పి 56 సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. 54 సాధికార కమిటీలు ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా కలుసుకోవడం, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం, వాళ్ళు వెనుకబాటు దానికి కారణాలు కూడా ఒక స్టడీ టీం తయారు చేయడం, అదంతా కూడా తీసుకొచ్చి రిపోర్ట్ చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి. ఇవాళ సప్లాన్ నిధులు వస్తాయి. బడ్జెట్లో వచ్చిన ప్రతి రూపాయి దామాషా ప్రకారం ఆ వర్గాలకు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలో తీసుకురావాలి. అటు రాజకీయంగా, అటు ఆర్థికంగా, సామాజికంగా కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి, విద్యాపరంగా కూడా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే గతంలో విదేశీ విద్య పెట్టాం, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. అంటే విద్యార్థుల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలని కోచింగ్ సెంటర్స్ పెట్టాం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు చేయాలని. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఆయా వర్గాలన్నిటి కూడా అభివృద్ధిలో తీసుకురావడానికి ఒక మంచి ప్రణాళిక ఉంది. ఇవన్నీ కూడా దానికోసం ఇప్పుడు జేహో బీసీ పెట్టి ఇవాళ ప్రతి మండలంలో ఇప్పుడు దాదాపు 850-900 మీటింగ్లు అయినాయి. ఇంకా రాబోయే కాలంలో జిల్లా వారీగా పెడతాం, తర్వాత సామాజిక వర్గాల వారీగా రాష్ట్రం అంతా పెడతాం. ఆ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుని ఒక డిక్లరేషన్ స్టేట్ లెవెల్లో అనౌన్స్ చేయబోతా ఉన్నాం. దీని తర్వాత కింద భూమిలోకి ఏదైతే మేము ఆ రోజున తీసుకొచ్చినటువంటి ఆ డిక్లరేషన్ ఉంటుందో ఆ డిక్లరేషన్ ప్రతి ఇంటికి అందజేస్తాం, ప్రతి బీసీ సోదరులకు తెలియజేస్తాం. రేపు దీంట్లో ప్రభుత్వం వాళ్ళని భాగస్వాములు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం. అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చారు, అవినీతి పరుడు అని మీరు చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళొచ్చారు, వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు దాన్ని ప్రజలకు ఏమని చెప్తారు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ విమర్శలను ఎలా తీసుకుంటారు? అరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటే దానికి ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన దాంట్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏంటి? సూట్ కేసు కంపెనీలు పెట్టి చేశారు. ఇందులో బాబు గారిది ఎక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది ఎక్కడ చూపించలా, లేకపోతే ఇక్కడ అవినీతి జరిగిందని చూపించలా. కేవలం కక్ష సాధింపుతో చంద్రబాబు నాయుడు గారిని చేశారు అంతే. ఇందులో ఎవిడెన్స్ ఎవరు ఇచ్చారు? ఎవరు లేదే. ఇందులో ఎక్కడ లేదే, సాక్ష్యాలు లేవే. అసలు ఆ డబ్బులు ఏంటి, సిమెంట్ సంస్థ ఏంటి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, మన పర్సంటేజ్ ఎంత, అక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా, బిల్స్ ఉన్నాయి కదా, దానికి ఆడిట్ ఉంది కదా, మొత్తం చేశారు కదా. ఇది ఒక కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా కావాలని చేసినటువంటి కేసుగా సృష్టించి చేసింది. జగన్మోహన్ రెడ్డిది ఇవాళ కేసులు వాయిదాలకు ఎందుకు ఎగ్గొడుతున్నాడు చెప్పండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎన్ని వాయిదాలు ఎగ్గొట్టాడు? కనీసం కోర్టుకి అటెండ్ కాడు. నిజంగా ఇతనిలో అవినీతి లేకపోతే అవన్నీ చూపించవచ్చు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని ఆస్తులు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కడ, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ సూట్ కేస్ కంపెనీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద వేయాలనుకున్నాడు, ఆయన అరెస్ట్ చేశాడు, 53 రోజులు పాటు పెట్టాడు. ఏమైంది? ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రతి బిడ్డ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా రోడ్డెక్కి ఆయన పట్ల చూపించినటువంటి గ్రాట్యుటీ ఏంటనేది ఇవాళ ప్రపంచం మొత్తం చూశారు. ఒక లీడర్ కోసం అంతమంది రోడ్డు ఎక్కడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. అనేక మంది లీడర్స్ని అరెస్ట్ చేశారు, కానీ ఒక నాయకుడి కోసం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి రోడ్డు ఎక్కి నిలదీచ్చారంటే
దట్ ఈస్ చంద్రబాబు. అది నీతి అవినీతి ఏంటనేది ప్రజలే గమనిస్తున్నారు, ప్రజలే చెప్పారు. అందుకనే అంతమంది రోడ్ల మీదకి వచ్చారు. కొంతమంది మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మీ అధినాయకుడు లోకేష్ పైన కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు పైన కావచ్చు, ఏదైనా కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ఉండి మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే అంటే వాళ్ళ స్వార్థాలు. నిజంగా పార్టీ వల్ల వాళ్ళ గుర్తింపు వచ్చింది. ఈ సుఖాలు ఇప్పుడు ఎవరైతే తిడతా ఉన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చెప్తాను. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ గతంలో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఇవాళ ఏ స్థాయికి వచ్చారు. వాళ్ళు విమర్శించినంత మాత్రాన నువ్వు ఏమి కాదే తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీని వాళ్ళ చంద్రబాబు నాయుడుకి రాష్ట్రం కోసం ఇవాళ ఒక విజన్ ఉన్న నాయకుడు అనేది ప్రపంచం అంతా చెప్తున్నారు. 2020 విజన్ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్ సింగపూర్ చేస్తుంటే నవ్వారు. ఇవాళ సింగపూర్ కాదు కదా, యుఎస్ అమెరికాని తలపిస్తూ ఉంది హైదరాబాద్. ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అంతకుమించి చేయాలని బాబు గారు ఆలోచన చేశారు. మన దురదృష్టం చేసుకోలేకపోయాం. ఇవాళ అమరావతి కానీ అన్ని జిల్లాల్లో అన్నీ కూడా ఆయన తీసుకున్న కార్యక్రమాలు జరుగుంటే ఆంధ్ర రాష్ట్రానికి అసలు హద్దులుండే కాదు. నాశనం చేస్తారు ఈ 5 సంవత్సరాలు. చివరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేరుతూ ఉన్నారంటే సిగ్గులేని ఈ సోకాళ్ళ నాయకులు నేను అడుగుతున్నా. పోలవరం గురించి అడగండి, వెళ్ళి అమరావతి గురించి అడగండి, ఇప్పుడు కియా ఎక్స్పాన్షన్ గురించి అడగండి. ఏ ఒక్క కొత్త పరిశ్రమ తీసుకొచ్చారో చెప్పమనండి. ఇవాళ ఇవన్నీ చేతకాని ఏదో స్వార్థ రాజకీయాల కోసం చేసేవాళ్ళని ప్రజలు ఎప్పుడు గుర్తించరు. కొంతకాలం వాళ్ళని నడుస్తుంది తప్ప తర్వాత మొత్తం కనుమరుగైపోతుంది. ఫైనల్గా 2024కి ఎలక్షన్స్కి వెళ్ళబోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తులో భాగంగా అండి ఏదైతే 2014లో చేశారో మళ్ళీ 24లో కూడా అదే పొత్తుతో భాగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం టీడీపీ పార్టీ పైన కావచ్చు, లేకపోతే జనసేనని చూసి కావచ్చు, ఓట్లు వేసేవారికి మీరు ఏం చెప్తారు? ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుడిని ఎన్నుకోండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడిని ఎన్నుకోండి. ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాల నుంచి ప్రజల్ని కాపాడటానికి, ఒక బానిస బ్రతుకులుగా మారకుండా ఉండడానికి, మన పిల్లలకి భవిష్యత్తు రావడానికి, భవిష్యత్తులో మన వారికంటూ ఒక ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, జనసేనని ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేస్తారా, లేకపోతే ప్రస్తుత అరాచక పాలనను చూసి ఓటేస్తారా అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు విసిగి చెందిపోయి ఉన్నారు. మా ఎలియన్స్ ఏదైతే ఉందో ఎలియన్స్ని ప్రజలే కోరుకున్నారు కాబట్టి మా నాయకుడు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. 2024లో ఖచ్చితంగా టీడీపీ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమని చెప్తున్నారు కొల్లు రవీంద్ర.